హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మీకొక గుడి చూపిస్తాను. ఈ ఏరియా అయితే జవహర్ నగర్ ఏరియా. ఇక్కడ చూడండి ఇదంతా అడివండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు పోతూ పోతూ వెళ్ళిపోయేటప్పుడైతే ఈ అడవిలో ఇదంతా అడవి. ఈ అడవిలో ఒక గుడి కట్టిపోయిండ్రు. ఈ గుడి అయితే హనుమాన్ టెంపుల్ అంట. చూడండి ఇక్కడ ఈ గుడి బాగుంటది. లోపలికెళ్ళి మీకు చూపిస్తాను. మిలిటరీ వాళ్ళు వెళ్ళేటప్పుడు కట్టిండ్రండి. ఇదైతే నేనైతే గుడి ముందడికి వచ్చిన. ఇది ఎంట్రన్స్. లోపటికి వెళ్తున్నాను. మీ లోపట ఎట్లుంటుందో మీకైతే చూపిస్తాను. దేవుడిని చూస్తురు. పదండి. చూడండి లోపట ఇట్లుంటది. గుడి లోపటికైతే వచ్చినామండి. ఇక ఇదైతే హనుమాన్ టెంపుల్. ఇక్కడనైతే గణపతి విగ్రహం ఉంది. ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ. రోజైతే ఇక్కడ మామూలుగా పూజలు చేస్తారు. పండగలప్పుడు మాత్రం హెవీగా పూజ చేస్తారండి. ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఇది ఏ విగ్రహమో నాకు తెలియదు. ఇవన్నీ మిలిటరీ వాళ్ళే పెట్టి వెళ్ళిండ్రు. చాలా సంవత్సరాల క్రితము కట్టిండ్రండి. ఇక్కడ మార్వాడీస్ వచ్చి పూజ చేస్తారు. వాళ్ళ పద్ధతిలో పూజలు జరుగుతాయి. పండుగలప్పుడు చాలా బాగా చేస్తారండి పూజలు అయితే. ఇక చూడండి మీకు గుడి మొత్తం చూపిస్తాను. కానీ ఇక్కడ హనుమంతునికి ఏదైనా మొక్కుకుంటే కోరిక నెరవేరుతుందంట. నేను అందుకే ఈరోజు గుడికి వచ్చినానండి. ఇకనైతే రాధాకృష్ణులు. ఈ గుడి బ్యాక్ సైడు నేనైతే చుట్టూ తిరుగుతున్న గుడి వెనక సైడు. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఈ గుడి ఏ విధంగా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. మీకైతే గుడి మొత్తం చూపిస్తున్నా. ఇక్కడ హనుమంతుడైతే చూడండి ఎంత బాగున్నాడో. చూడండి మార్వాడీస్ రోజు సింపుల్గా పూజ చేస్తారు. మామూలుగా కొంతమంది వస్తూ ఉంటారు. ఎక్కువ మంది అయితే రోజు రారు. పండుగలప్పుడు మాత్రం చాలామంది వస్తారు. ఇదైతే ఫ్రంట్ సైడ్ చూపిస్తాను మీకు. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.